మంచిర్యాల తాండూరు మండలం బోయపల్లి గ్రామంలో లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ఎన్డీఏ కూటమి గెలుపొందడాన్ని హర్షిస్తూ బీజేపీ నాయకులు సంబరాలు నిర్వహించారు. తెలంగాణలో కూడా ప్రజలు బీజేపీ పార్టీని ఆదరించి 8 స్థానాల్లో గెలిపించారని తెలిపారు. ఎన్డీఏ కూటమికి ఓటేసిన ప్రజలకి కృతజ్ఞతలు తెలియజేశారు. పార్టీ ఈ దేశంలో మూడోసారి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో అధికారంలోకి వచ్చిన సందర్భంగా తాండూరు మండలంలోని బోయపల్లి గ్రామంలో ఘనంగా సంబరాలు చేసుకోవడం జరిగింది. ఈరోజు దేశాన్ని అగ్రగామిగా ప్రపంచంలో నిలబెట్టేందుకు నిర్విరామంగా కృషి చేస్తున్నటువంటి నరేంద్ర మోదీ నాయకత్వాన్ని ఈ దేశంలో ఉన్నటువంటి 140 కోట్ల ప్రజలు పూర్తి స్థాయిలో మెజారిటీ ప్రజలు విశ్వసించారు. కాబట్టి ఈరోజు మూడోసారి భారతీయ జనతా పార్టీకి అవకాశాన్ని ఇచ్చారు, అధికారాన్ని ఇచ్చారు. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అనేది తెలంగాణలో ఉన్నప్పటికీ కూడా ఈరోజు తెలంగాణలో ముక్కోన పోటీ టీఆర్ఎస్ కావచ్చు, ఈరోజు కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ ఉన్నప్పటికీ కూడా ఈరోజు 2 పార్టీలు మాత్రమే ప్రధానంగా తెలంగాణలో పోటీలో నిలబడ్డాయి. ఈరోజు 8 సీట్లు భారతీయ జనతా పార్టీ గెలుపు అధికారాన్ని గట్టబెట్టారు. ఈరోజు తెలంగాణలో కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూడా బుద్ధి చెప్పే విధంగా ఈరోజు తెలంగాణ ప్రజలు కూడా 8 మంది భారతీయ జనతా పార్టీ ఎంపీలను నమ్మిండ్రు. కాబట్టి రాబో రోజుల్లో కూడా తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలో రాబోతా ఉంది. తెలంగాణ ప్రజలు కూడా బీజేపీ వైపు చూస్తున్నారు అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, నరేంద్ర మోదీ ఈ దేశం కోసం పనిచేస్తున్నారు, ఈ దేశ హితం కోసం పనిచేస్తున్నారు. ఈ దేశం కోసం జిల్లా ప్రజలందరికీ ఈ తెలంగాణలో ఉన్నటువంటి యావత్తు భారతీయ జనతా పార్టీకి ఓటేసినటువంటి ఓటర్ మహాశయులందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ, మీ అందరి ఆశీస్సులు మాపై ఉండాలి. మేము ఇలాగే మీ ఆశీస్సులు మాకు ఈ విధంగానే ఉంటే తప్పకుండా ఈ యొక్క గ్రామాన్ని కావచ్చు, ఈ యొక్క మండలాన్ని కావచ్చు, ఈ యొక్క జిల్లాని కావచ్చు, ఈ యొక్క దేశాన్ని కావచ్చు అభివృద్ధి చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మీ అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తూ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.